మనకి ఎంత అన్నం కావాలంటే అంత అన్నము, ఎలాంటి కూరలంటే అలాంటి కూరలన్నీ వండి పెట్టుద్దే. దీని సాయంతోనే నేను ఇంతమందికి భోజనాలు పెట్టగలిగిరా అని చెప్తుంది. దానికి చంద్రకాంతం ఎంతో ఖుషి అవుతుంది. తన మనసులో, ఏంది మ్యాజిక్ ప్రెషర్ కుక్కరా, మస్తుందిగా. ఈ మ్యాజిక్ కుక్కర్ సహాయంతో అసలు బియ్యం లేకుండానే అన్నం, కూరగాయలు లేకుండానే కూరలు వండేయచ్చన్నమాట. సూపర్ ఉంది ఇదేదో. దీంతో గనక నేను హోటల్ పెడితే అబ్బో లాభమే లాభం అని మనసులో అనుకుంటూ ఉంది. అది చూసిన సూర్యకాంతం, ఏందే గట్ల చూస్తాన్నావు, మళ్ళీ ఏందో బిత్రాలోచనలు చేస్తున్నావు కదా, కొంపదీసి గీ మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ తో ఏదైనా హోటల్ పెట్టి మస్తు పైసలు కమాయిద్దాం అనుకుంటున్నావా ఏంది? అది విన్న చంద్రకాంతం షాక్ అయ్యి, అమ్మో ఏందిది, నేను మనసులో అనుకున్నది అత్తమ్మ బయట కుట్టిగని చెప్పేసింది, కొంపదీసి విన్నదా ఏంది అని అనుకొని